ఓకే లీడర్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మనకు 6G మిషన్లో భాగంగా సెకండ్ రిపోర్ట్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. సెకండ్ రిపోర్ట్ పేరండి గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ఫంక్షన్. సెకండ్ టైప్ పేరండి మనకు. దాంట్లో తెలుగులో దీన్ని జీర్ణశయాంతర ప్రేగు పనితీరు అంటారు. దీంట్లో మనకు 5 రకాల రిపోర్ట్లు మనకు డిస్ప్లే అవుతాయి. మన మిషన్ ఆపరేట్ చేయగానే రిపోర్టు ఇన్పుట్ తీసుకున్నప్పుడు మనకు వచ్చిందే 5 రకాల రిపోర్ట్లు. ఈ సెకండ్ టైప్లో నుంచి 5 రకాల రిపోర్ట్లు వస్తాయి. దానికన్నా ముందుగా మనం వచ్చిందే జీర్ణ వ్యవస్థ ఏ విధంగా ఉంటుంది, జీర్ణ వ్యవస్థ యొక్క ప్రధానమైన విధులు ఏంటి, దాని గురించి ఒకసారి మనము అనాటమీ క్లాస్ మనం అందరం కూడా డిస్కస్ చేసుకున్నాం. సార్, నా వాయిస్ క్లియర్గా ఉంది కదా? ఓకే ఓకే సార్. ఓకే లీడర్స్, ముందుగా మనకు జీర్ణ వ్యవస్థ శరీరానికి శక్తి మరియు పోషకాలు అందించే లక్ష్యాన్ని సాధించడానికి జీర్ణ వ్యవస్థలో 6 ప్రధానమైన విధులు జరుగుతాయండి. ఫస్ట్ వచ్చింది ఆహారం తీసుకోవడం, తర్వాత స్రావం జరగడం, తర్వాత మిక్సింగు మరియు లోపలంతా కూడా గ్రైండర్ లాగా అయిపోయి ఉద్యమించడం, తర్వాత 4th వన్ జీర్ణక్రియ, 5th వన్ శోషణ, తర్వాత 6వది విసర్జన. ఈ విధంగా జీర్ణ వ్యవస్థలో మనకు వచ్చిందే ఈ విధంగా జీర్ణ వ్యవస్థ పనిచేస్తుందండి. ఇప్పుడు మనము జీర్ణశయాంతరం పేగు పనితీరులో 5 రకాల రిపోర్ట్లో మొదటి రిపోర్ట్ ఏంటి, ఆ రిపోర్ట్ గురించి తెలుసుకున్నాం. పెప్సిన్ సెక్రేషన్ కోఎఫిషియంట్, దాన్ని తెలుగులో పెప్సిన్ స్రావక గుణము అంటారు. మనకు దాంట్లో నార్మల్ రేంజ్ వచ్చింది 59.847 నుంచి 65.234 మధ్య ఉన్నిందంటే పెప్సిన్ సెక్రేషన్ కోఎఫిషియంట్ అనేది నార్మల్ అయినట్టు మనము పసిగట్టవచ్చు. ఇదండి నార్మల్ యొక్క ఫస్ట్ దాంట్లో సంబంధించినటువంటి నార్మల్ రేంజ్. మన కడుపులో 2 రకాల నాళ గ్రంథులు ఉంటాయి. ఒకటి గ్యాస్ట్రిక్ గ్రంథి, రెండోది కార్డియో గ్రంథి. ఈ గ్యాస్ట్రిక్ గ్రంథి అనేది ప్రధానంగా జీర్ణరసాన్ని స్రవిస్తాయి. అదే మనకు కార్డియో గ్రంథి అయితే శ్లేష్మ పొరలో రక్షించడానికి ప్రధానంగా శ్లేష్మాన్ని మనకు స్రవించేది కార్డియో గ్రంథి. ఈ 2 గ్రంథులకు చాలా ఇంపార్టెంట్. ఈ గ్రంథుల్లో నుంచి మనం వచ్చిందే ఆ విధంగా చేయొచ్చండి. ఇప్పుడు మనకు మేజర్గా గ్యాస్ట్రిక్ గ్రంథి 3 రకాల కణాల నుంచి కలిగి ఉంటుంది. ఈ గ్యాస్ట్రిక్ గ్రంథి అనేది శ్లేష్మ మెడ కణాలు, ప్రధాన కణాలు, ప్యారిటల్ కణాలని 3 రకాలైనటువంటి కణాలను కలిగి ఉంటుంది ఈ యొక్క గ్యాస్ట్రిక్ గ్రంథి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మన బాడీకి. ఇందులో మనకు శ్లేష్మ మెడ కణాలు అనేటివి శ్లేష్మాన్ని విసర్జిస్తాయి. అదేవిధంగా ఈ యొక్క శ్లేష్మ మెడ కణాలు ఎక్కడుంటాయంటే కార్డియల్కు ఉపరితలం పైన మరియు కింద మనకు కనపడతాయండి ఈ యొక్క శ్లేష్మ మెడ కణాలు. ఈ ప్రధాన కణాలు ఎక్కడుంటాయంటే ఈ ప్రధాన కణాల ప్రధానమైన విధి జీర్ణరసాన్ని స్రవిస్తాయి. గ్రంథుల మధ్యలో ఈ యొక్క ప్రధాన కణాలు అనేటివి మనకు ఉంటాయి. అదేవిధంగా ప్యారిటల్ కణాలు వచ్చింది హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని స్రవిస్తాయి. అదేవిధంగా గ్యాస్ట్రిక్ సమస్య, దీన్ని గ్యాస్ట్రిక్ ఆమ్లం కూడా అంటారంటే అస్టిక్ ఆమ్లం అని పిలువబడుతుంది. దీనికి అవి కడుపుకు దిగువన కార్డియోకు దగ్గరగా ఉంటుంది ఈ యొక్క మనకు పారిటల్ కణాలు అనేటివి. ఈ యొక్క పారిటల్ కణాలు గంధి కుహరంలో సంపాదించే అనేక చిన్న చిన్న నాళాలను కలిగి ఉంటాయన్నమాట. మళ్ళీ సబ్పార్ట్గా ఉంటాయన్నమాట. దీన్ని మనము పెప్సిన్ సెక్రేషన్ కోఆపరేషన్ అనేది మనకు అవసరం, వాంటెడ్ అండి. ఇది కూడా మనము డిస్ప్లే చేయి ప్రజెంటేషన్ చేసి చెప్పాలి. దీని గురించి ఏ విధంగా జీర్ణగ్రంథి ఉంది, జీర్ణగ్రంథి ఏ విధంగా పనిచేస్తుంది, నార్మల్ ఉందా, అబ్నార్మల్ ఉందా, హై ఉందా, మీరందరూ కూడా గుర్తుపెట్టుకోండి. మనము టెస్ట్ రిపోర్ట్ చూసినప్పుడు మీకు అందరికీ గుర్తు కుడి చేతి పక్కన మనకు వచ్చింది పెరిగే కొద్దికే
ఏమవుతుంది పెరిగినట్లు. కానీ మీరు ఒక్క విషయం అబ్జర్వ్ చేస్తే రిపోర్టింగ్‌లో గ్రీన్ కలర్ ఉంటుంది. తర్వాత బ్లూ రైట్ సైడ్ అండి. నేను చెప్పేది రైట్ సైడ్ కుడి చేతి పక్కన. గ్రీన్ ఉంటుంది. దాని పక్కన ఇమ్మీడియేట్‌గా వచ్చిందే బ్లూ ఉంటుంది. తర్వాత యెల్లో ఉంటుంది. రెడ్ ఉంటుంది. ఆ విధంగా పెరిగే కొద్దికే మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏందంటే, కుడి చేతి పైన పోయే కొద్దికే మనం ప్రాబ్లమ్‌లోకి ఎదుర్కొంటున్నామని గుర్తుపెట్టుకోవాలి. అదే ఎడమ చేతి పరంగా వచ్చే కొద్దికే మీరందరూ కూడా నోట్ చేసుకోవాల్సిన విషయం ఏందంటే, సేమ్ గ్రీన్ తర్వాత బ్లూ ఉంటుంది. ఆ బ్లూ అనేది ఎడమ చేతి పక్కన ఉన్న బ్లూ కలర్‌లో వచ్చిన సింప్టమ్స్ అనేది అంత డేంజరస్ కాదు. అది అబ్నార్మల్. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. మన కుడి చేతి పక్కన ఉన్న దానికైతే డేంజరస్‌కెళ్తాము. అదే ఎడమ చేతి పక్కనైతే అబ్నార్మల్‌లో మనకు చూపిస్తుంది. అది డేంజరస్ కాదు. ఆ విషయాన్ని నోట్ చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే అది మనకు అవసరం కాబట్టి మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. నేను చెప్పాల్సిన టాపిక్కు అదొక పాయింట్ మిస్ అయినామండి. అది సార్ ఫస్ట్ మనకు పెప్సిన్, సెక్రాసన్ కోఆపరేషన్‌లో ప్రధానంగా ఈ యొక్క డిస్‌ప్లే ద్వారా మనమందరము దీన్ని పసిగట్టవచ్చు. ఓకేనా సార్? ఫస్ట్ రిపోర్ట్ అది. మనకు ఇంపార్టెంట్ సార్ అది. స్టార్ మార్క్ పెట్టుకోండి. సెకండ్ వన్ గ్యాస్ట్రిక్ పెరిస్టాల్టిక్ ఫంక్షన్ కోఎఫిషియంట్. దీని తెలుగులో గ్యాస్ట్రిక్ పెరిస్టాలిక్ ఫంక్షన్ గుణకము అంటారు తెలుగులో దీన్ని. ఇది జస్ట్ మనం తెలుసుకోవాలి. ఎందుకంటే గ్యాస్ట్రిక్‌లో పార్ట్ కాబట్టి ఇది ఇంపార్టెంట్ ఏం కాదు. దీని నార్మల్ స్టేజ్ వచ్చింది 58.425 నుంచి 61.213 నార్మల్ స్టేజ్‌గా మనం గుర్తించవచ్చు. ఇది ఏ విధంగా పనిచేస్తుందో ఒకసారి మనం గుర్తుపెట్టుకున్నాం. గ్యాస్ట్రిక్ గోడ పైన వాలుగా, వృత్తాకారంగా మరియు రేఖాంశంలో ఉండే నునుపు కండరాలుగా ఉండేది ఈ యొక్క పెరిస్టాటిక్ గ్రంథులండి. వాటి సంకోచము మరియు సడలింపులు కడుపుకు పెరిస్టాలిక్ సామర్థ్యం కలిగి ఉంటాయి. ఇది ఏ విధంగా పనిచేస్తుందంటే గ్యాస్ట్రిక్ పెరిస్టాలిస్ ఆహారాన్ని మరియు ప్రాసెసింగ్ కోసం రుబ్బుతాయండి రోల్లాగా. అలాగే ఆహారాన్ని గ్రుయోల్లాగా మార్చడానికి గ్యాస్ట్రిక్ రసం పాత్ర పోషిస్తాయి ఈ యొక్క గ్రంథులు. ఒక రకమైన కైము ఆ పైన పెలోరిసిస్ ద్వారా చిన్న ప్రేగులో బ్యాచ్‌లో చిన్న ప్రేగులలో మనకు ఈ యొక్క కైమున్ బ్యాచ్‌లాగా తయారయ్యి బయటికి పంపుతాయి. కడుపులో ఆహారాన్ని ప్రాసెసింగ్ చేసే సమయంలో విభిన్నంగా ఉంటుందండి. కార్బోహైడ్రేట్‌లు ఆహారం ప్రాసెసింగ్ సమయం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మనం తినే మాంసకృత్తులు, అదేవిధంగా జిడ్డు పదార్థాలు తిన్న తర్వాత మనకొచ్చింది జీర్ణం కాదండి. సో, మనకు అదే విధంగా మనకెప్పుడైతే నాన్ వెజ్జు, జుడ్డు గల పదార్థాలు ఎక్కువ తింటామో అప్పుడు మనకు ఆకలనేది మందగిస్తుంది. కాబట్టి మనము కార్బోహైడ్రేట్ తక్కువగా ఉన్న ఆహారం తీసుకుంటే హెల్తీగా ఉంటాము. మన కడుపు అనేది జీర్ణశక్తి ఎంత బాగా అయితే అంత హెల్తీగా మనం ఉంటాము. కాబట్టి ఈ ఆహారం తీసుకోవడం, ఏ ఆహారం తీసుకోవాలనే ఆహారం మనం లిక్విడ్ ఫుడ్ తీసుకోవాలి. కార్బోహైడ్రేట్ తగ్గించాలి. దాని ద్వారా మనమంతా హెల్తీగా ఉంటామండి. తర్వాత మనము ఆహారం ప్రాథమికంగా గ్యాస్ట్రిక్ కదలికలు పెరిస్టాలిక్ గ్రంథులుంటాయండి. గ్యాస్ట్రిక్ రసము, శ్లేష్మము మరియు గ్యాస్ట్రిక్ ఆమ్లము ప్రోటీజ్ యొక్క మొదలైన వాటిలో జీర్ణమై క్రైమ్ ఏర్పడడానికి కడుపు ద్వారా స్రవించబడతాయి. మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనం తిన్న ఆహారము 3-4 గంటల తర్వాత చిన్న పేగులోనే డుయోడమ్ ద్వారా బెజూనామ్ మరియు ఇలియం సహాయంతో లోపలికి ప్రవేశించి మనకొచ్చింది చిన్న చిన్న ముక్కల్లాగా తయారయ్యి మనకొచ్చింది అరుగుదలకు తోడ్పడుతుంది. కాబట్టి ఈ అరుగుదలకు తోడ్పడినప్పుడు మనం వచ్చింది హెల్తీగా ఉండాలంటే వీలైనంత త్వరగా కార్బోహైడ్రేట్ల ఉన్నటువంటి ఫుడ్ తక్కువగా తిని మనకి ఏదైతే లిక్విడ్ ఫామ్‌లో ఉన్న ఫుడ్డు అదేవిధంగా ఈజీగా మనకు అరుగుదల అయ్యే ఫుడ్డు మనం తీసుకోవాలి. కాబట్టి తిన్న తర్వాత 3-4 గంటల వరకు స్లోగా చిన్న పేగు ద్వారా మనకు కొద్దిగా జీర్ణశక్తి ఉండాలి. ఇది ఎక్కడైతే లోపిస్తుందో మనకు వచ్చిందే ప్రాబ్లమ్ అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏందంటే, మన బాడీలో అన్ని పార్ట్‌ల కన్నా ముఖ్యమైనది కడుపు పార్టు. ఈ కడుపుననేది ఎంత బాగా జీర్ణశక్తి కరెక్ట్‌గా పెట్టుకుంటామో, మనకి ఏ ప్రాబ్లము రాకున్నా మనం హెల్తీగా ఉంటాం.
కాబట్టి మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, అన్నిటికన్నా మేజర్‌గా మనం వచ్చిందే తిన్న ఫుడ్ ఇన్‌పుట్, అవుట్‌పుట్ సమానభాగాల్లో రావాలి. అదేవిధంగా కార్బోహైడ్రేట్ ఆహారం తక్కువగా తీసుకోవాలి. హెల్తీ ఫుడ్ తీసుకోవాలి. ఆ విధంగా తీసుకున్నప్పుడు మాత్రమే మనకి ఏ సమస్య రాకున్నా మనం అందరం కూడా హెల్తీగా ఉంటామండి. దానికోసమే ఫస్టు ఏదైనా ప్రాబ్లమ్ అనేది స్టార్ట్ అయింది కడుపులోనే ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. అది కూడా అసిడిటీతోనే ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. మనకి ఏ ప్రాబ్లమ్ రావాలన్నా మోకాళ్ళ నొప్పులు గానీ, షుగర్ గానీ, బీపీ గానీ, థైరాయిడ్ గానీ, హైపర్ టెన్షన్ అని హార్ట్ ప్రాబ్లమ్ గానీ, ఏ ప్రాబ్లమ్ రావాలన్నా మనకొచ్చిందే మేజర్‌గా మనకు ఈ కడుపులోనే స్టార్ట్ అవుతుంది. అది కూడా గ్యాస్ట్రిక్ రూపంలోనే మనకు స్టార్ట్ అవుతుంది. ఈ గ్యాస్ట్రిక్ సమస్యను ఇప్పుడున్న డబ్ల్యూహెచ్ రీసెంట్‌గా సర్వేలో మారిపోయిందండి. 98% అసిడిటీ సమస్యతో బాధపడుతున్న వారని రీసెంట్‌గా రిపోర్ట్ చేయడం జరిగింది. అది ఏప్రిల్ మనకు 2025న రిలీజ్ చేయడం జరిగింది. మనకు ఈ యొక్క గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడే వారి సంఖ్య 98% మంది నూటికున్నారు. కాబట్టి మనందరం కూడా మన దగ్గర ఎక్స్ట్రార్డినరీ ఫుడ్ ఉన్నాయి. ఇంకా 3 టాపిక్స్ ఉన్న తర్వాత ఏం వాడాలో దాని గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. ఈ స్టమక్ అనేది దీన్ని గట్ అంటారు, కడుపు అంటారు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ అంటారు. రకరకాల పేర్లతో మనం పిలుస్తామండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకేనండి. అది సెకండ్ వన్. థర్డ్ వన్ ఏమనగా అంటే గ్యాస్ట్రిక్ అబ్స్కార్ప్షన్ ఫంక్షన్ కోఎఫిషియంట్. గ్యాస్ట్రిక్ శోషణ ఫంక్షన గుణకం అని తెలుగులో దీని పేరు. ఇది జస్ట్ మనం తెలుసుకోవాలంటేనండి, ఇంపార్టెంట్ ఏం కాదు. నార్మల్ 34 నుంచి 367, 35.642 ఉంటుంది నార్మల్‌గా. అంతకు ఎక్కువ ఉన్నా, తక్కువ ఉన్నా గూడా గ్యాస్ట్రిక్ అబ్స్కార్ప్షన్ ఫంక్షన్ కోఎఫిషియంట్ అంటే శోషణ ఫంక్షన్ గుణకం ఎంతుందని మనకి ఈ రిపోర్ట్ ద్వారా మనకు తెలుస్తుంది. ఇప్పుడు మనము గ్యాస్ట్రిక్ శ్లేష్మ పొరలో గ్యాస్ట్రిక్ గ్రంథి ఒక రకమైన రంగు లేని మరియు పారదర్శకంగా ఆమ్ల గ్యాస్ట్రిక్ రసాన్ని స్రవిస్తుంది. మరియు పెద్దవారిలో గ్యాస్ట్రిక్ గ్రంథి ప్రతిరోజు 1.5 లీటర్ నుంచి 2 లీటర్ గ్యాస్ట్రిక్ రసాన్ని స్రవించాలి. ఈ గ్యాస్ట్రిక్ పెద్దవారిలో మాత్రం ఈ గ్యాస్ట్రిక్ రసాన్ని మాత్రం 1.5 లీటర్ నుంచి 2 లీటర్ స్రవిస్తేనే హెల్తీగా ఉన్నట్టు. అంతకన్నా ఎక్కువ ఉండకూడదు, తక్కువ ఉండకూడదు. ఈ గ్యాస్ట్రిక్ రసంలో పెప్సిను, హైడ్రోక్లోరిక్ ఆమ్లము మరియు శ్లేష్మం అనే 3 ప్రధానమైన భాగాల్లో ఉంటుందండి. పెప్సిన్ ఆహారంలో ప్రోటీన్లను చిన్న అణువులతో ప్రోటీజ్ మరియు ప్రోటేజులుగా విడదీయగలదు. హైడ్రోక్లోరిక్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. దీని గ్యాస్ట్రిక్ ఆమ్లంలో ఉంటుంది. ఈ గ్యాస్ట్రిక్ ఆమ్లం ఎటువంటి చర్య లేకుండా ప్రోటీజ్‌ను క్రియాశీల పెప్సిన్‌గా మార్చగలదు. మరియు సార్ ఐ యామ్ ఆడిబుల్. వినపడుతుందా వాయిసు? ఎస్ సార్. ఓకే సార్. ఈ ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ఓకేనండి. ఆ గ్యాస్ట్రిక్ గ్రంథులనేటివి ఎటువంటి చర్య లేకుండా ప్రోటీజ్ క్రియాశీలక పెప్సిన్‌గా మార్చగలదండి. ఈ పెప్సిన్ తగిన ఆమ్ల వాతావరణాన్ని సృష్టించగలదు. ఆహారంతో కడుపులో ప్రవేశించే బ్యాక్టీరియాను చంపే పని కలిగి ఉన్నటువంటి హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఈ గ్యాస్ట్రిక్ గ్రంథులు ఉంటాయండి. బ్యాక్టీరియాలు చనిపోవాలి. అదేవిధంగా గ్యాస్ట్రిక్ ఆమ్లం చిన్న ప్రేగుల్లో ప్రవేశించిన తర్వాత ప్యాంక్రియాటిక్ రసము, పిత్తము మరియు చిన్న ప్రేగు ద్రవం స్రావాన్ని ప్రేరేపించగలదు. ఈ గ్యాస్ట్రిక్ ఆమ్లం వల్ల కలిగే ఆమ్ల వాతావరణం చిన్న ప్రేగుల్లో ఇనుము మరియు కాల్షియంను గ్రహించడంలో సహాయపడుతుంది. ఈ యొక్క మనకు సరళిత ప్రాత్రతో గ్యాస్ట్రిక్ శ్లేష్మ పొరలతో ఆహారం యొక్క నష్టాన్ని తగ్గిస్తుంది. ఈ గ్యాస్ట్రిక్ ఆమ్లము మరియు గ్యాస్ట్రిక్ శ్లేష్మ పొరల కోసం పెప్సిన్ యొక్క కోతను కూడా తగ్గిస్తుంది. కడుపులో రక్షణ ప్రభావితాన్ని కలిగి ఉంటుంది. ఈ విధంగా మన బాడీలో శోషణ గుణకం గ్యాస్ట్రిక్ ఏ విధంగా ఉందో ఈ యొక్క టెస్ట్ రిపోర్ట్ ద్వారా మనం తెలుసుకోవచ్చండి. మన బాడీలో ఎట్లా జరుగుతుంది. ఖచ్చితంగా మన బాడీకి పెద్దవారిలో గ్యాస్ట్రిక్ గ్రంథి నుంచి గ్యాస్ట్రిక్ రసం మాత్రం 1.5 లీటర్ నుంచి 2.5 లీటర్ వరకు మనకు రావాలి. వచ్చినప్పుడు మాత్రమే మనం హెల్తీగా ఉన్నట్టు. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుంటే
మనకు మూడో రకమైన రిపోర్టు మనకు తెలిసిపోతుందండి. నాలుగోది చాలా చాలా ఇంపార్టెంట్ రిపోర్టు మన అందరికి కూడా గుర్తుపెట్టుకోవాల్సింది. చాలా ఇంపార్టెంట్ అండి. స్టార్ మార్క్ వేసుకోండి. స్మాల్ నాలుగో రక రిపోర్టు స్మాల్ ఇంటెస్టైన్ పెరిస్టాటిక్ ఫంక్షన్ కోఎఫిషియంట్. చిన్న పేగు తెలుగులో దానికి చిన్న పేగు పెరిస్టాటిస్ ఫంక్షన్ గుణకము అంటారు దీని తెలుగులో. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, మనకు చాలా అవసరం కూడా. నార్మల్ రేంజ్ వచ్చింది 1.33 పాయింట్ 133.437 నుంచి 140.476 ఉంటే నార్మల్గా మనము గుర్తించవచ్చు. చిన్న పేగు పెరిస్టాలిస్ ఒక ప్రత్యేకమైన కదలిక శైలిలో ఉంటుంది. ఇది వృత్తాకార కండరాన్ని ప్రధానంగా చేరుకొని లయబద్ధకమైనటువంటి సంకోచ మరియు సడలింపు యొక్క ప్రత్యామ్నాయ కదలిక. దీని యొక్క ప్రధానమైన విధి ఏ విధంగా ఉంటుందంటే, రసాయన జీర్ణక్రియ కోసం కైమ్ మరియు జీర్ణరసం పూర్తిగా కదిలేలా ప్రోత్సహిస్తుంది ఈ చిన్న ప్రేగు ద్వారా. శోషణ ప్రోత్సహించడానికి పేగు గోడల దగ్గరగా కైమును తయారు చేయడానికి ఇక చిన్న ప్రేగు పెరిస్టాటిక్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. రక్తము మరియు శోషరస రిఫ్లెక్షన్ ప్రోత్సహించడానికి చిన్న ప్రేగుల గోడలను పిండడానికి ఈ యొక్క పెరిస్టాలిక్ గుణకం అనేది అద్భుతంగా పనిచేస్తుందండి. ఇది నాలుగో రకమైన రిపోర్టు, చాలా ఇంపార్టెంట్. స్టార్ మార్క్ వేసుకోండి. ఫోర్త్ రిపోర్ట్. తర్వాత లాస్ట్ వన్ మనందరికి కూడా జస్ట్ అబ్జర్వేషన్ మాత్రమే. స్మాల్ ఇంటెస్టైన్ అబ్స్కార్ప్షన్ ఫంక్షన్ కోఎఫిషియంట్. తెలుగులో దీనికి చిన్న ప్రేగు శోషణ ఫంక్షన్ గుణకం అని అంటారండి. ఇది నార్మల్గా 3.572 నుంచి 6.483. ఈ టోటల్గా ఈ యొక్క ఏదైతే స్మాల్ ఇంటెస్టైన్ అబ్సార్ప్షన్ ఫంక్షన్ కోఎఫిషియంటో 4 రకాల శోషణను కలిగి ఉంటుంది. ఈ 4 రకాలు ఏంటో ఒకసారి మనం తెలుసుకున్నాం. ఈ 4ట్లో మనకు వచ్చింది ఫస్ట్ది చక్కెర శోషణ. చక్కెర సాధారణంగా శోషించబడడానికి సాధారణ చెక్కలాగా కుళ్ళిపోతుంది మరియు బయోస్ యొక్క కొద్ది మొత్తంలో మాత్రమే గ్రహించబడుతుంది ఈ చక్కెర శోషణలో అండి. సెకండ్ వన్ ప్రోటీన్ శోషణ. ప్రతిరోజు 50 నుంచి 100 గ్రాములు అమైనో ఆమ్లాలు మరియు తక్కువ మొత్తంలో డైపెప్టైడ్లు మరియు ట్రైపెప్టైడ్లు గ్రహించబడతాయి. ఇది ప్రోటీన్ శోషణ అండి. తర్వాత కొవ్వు శోషణ. థర్డ్ వన్ మిశ్రమ చిన్న మెసైల్స్ యొక్క మైక్రోవిల్లింగ్లోకి చేరుకోవడానికి రవాణా చేయడానికి ఈ యొక్క కొవ్వు శోషణ దోహదపడుతుంది. పిత్తలవణంలో పేగు ఉంటుంది మరియు కొవ్వు జీర్ణ ఉత్పత్తుల్లో క్రొవ్వు ఆమ్లాలు, మోనోగ్లిజరాయిడ్స్, కొలెస్ట్రాల్ మరియు లైసోలెసిథిన్ కణాలలో వ్యాపిస్తాయి. మధ్య మరియు చిన్న గొలుసులలో కొవ్వు ఆమ్లాలు ఎరిస్టిఫై చేయవలసిన అవసరం లేదు. ఇది విల్లి యొక్క కేశనాళికల్లో నేరుగా ప్రవేశిస్తాయి. ఇతర క్రొవ్వు జీర్ణ ఉత్పత్తుల్లో మృదువైన ఎండోప్లాస్టిక్ రెటిక్యులంలో ఎస్టరిఫై చేయబడతాయి. ట్రైగ్లిజరాయిడ్స్, లాంగ్ గొలుసుల కొవ్వు ఆమ్లాలు, గ్లిజరాయిడ్స్, కొలెస్ట్రాల్, ఈస్టరు మరియు లిస్థిన్ను ఏర్పరచడానికి ఈ యొక్క కొవ్వు శోషణ అనేది దోహదపడుతుంది. ఇది అవసరం కూడా మనకు. లాస్ట్ వన్ నీటి శోషణ. ఈ నీటి శోషణ మనకు వచ్చిందే పేగులో పోషకాలు మరియు ఎలక్ట్రోలైట్ శోషణ ఆస్మాసిస్ ద్వారా ఏర్పడిన ఆస్మిటిక్ పీడన ప్రవాహం ద్వారా నీరు నిష్క్రియాత్మకంగా గ్రహించబడుతుంది. ఇది అండి మనకు ఈ యొక్క పార్ట్లో. ఇప్పుడు ఈ 5 రకాల సంబంధించినటువంటి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా సరే మనకు గ్యాస్ట్రిక్ సమస్యగా మనం గుర్తిరిగి మనకు ఇవ్వాల్సిన కేవాలో సప్లిమెంటరీ పరంగా ఏమి ఇవ్వాలంటే అసిడిటీ రిలీఫ్ డ్రాప్స్, అలోవెరా జ్యూస్, యాంటాసిడ్ సిరప్, పంచతులసి 3 నుంచి
4 నెలల కాలంలో మనం వాడిచ్చామంటే చాలా అద్భుతంగా ఈ యొక్క టోటల్ ఈ గ్యాస్ట్రో ఇంటెన్సైన్ ఫంక్షన్ సంబంధించి ఏ ప్రాబ్లమ్ ఉన్నా కూడా రెక్టిఫై అవుతుంది. మేజర్‌గా ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో 98% అందరూ కూడా వాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే దీనికి కేవలం మన దగ్గర మంచి డెమో కూడా ఉందండి. దీని గురించి మనం అందరూ వినాలంటే మనం లైవ్‌లో గ్యాస్ట్రిక్ సంబంధించినటువంటి మీరు వాటర్ తీసుకొని అదే విధంగా బెటాడిన్ తీసుకొని అసిడిటీ రిలీఫ్ డ్రాప్ తీసుకొని మీరు 30 డేస్ దాంట్లో గన వాడగలిగి మనం గన లైవ్‌లో చూపించగలిగామంటే టోటల్ ఏ విధంగా అసిడిటీకి పనిచేస్తుందో అయన్నీ కూడా మనం లైవ్‌లో చూపించామంటే ఖచ్చితంగా బిలీవ్ చేస్తారు. దీన్ని నెగ్లిజెన్స్ చేయకన్నా మనం వాడిచ్చే విధానం, మనం చెప్పే విధానం ప్లాన్ చేశామంటే ఏదైతే ఫర్దర్‌గా ఏ ప్రాబ్లమ్ అయితే ఉన్నాయో ఆ ప్రాబ్లమ్ నుంచి కాపాడినోళ్ళం అవుతాం. అదే విధంగా మనం స్టార్టింగ్‌లోనే ఈ యొక్క అసిడిటీ ప్రాబ్లమ్ ఐడెంటిఫై చేసి మన దగ్గర ఉన్నటువంటి అద్భుతమైనటువంటి అమృత పానాల్లాగా ఉపయోగపడేటువంటి ఫుడ్ సప్లిమెంటరీ మనం వాడించగలిగినామంటే మనకు చాలా అద్భుతంగా పనిచేస్తాం. ఫర్దర్‌గా ఏ సమస్య రాకున్నా మనం పారదోలినోళ్ళం అవుతాం. కాబట్టి అందరూ కూడా దీనిపైన అవగతం చేసుకొని వాడే విధానం ఆల్రెడీ మనం కాంబినేషన్ చెప్పినప్పుడు మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఆ విధంగా వాడించగలిగామంటే ఈ యొక్క ప్రాబ్లమ్ నుంచి మనం ఫర్దర్‌గా వేరే ప్రాబ్లమ్ రాకన్నా మనం కాపాడినోళ్ళం అవుతాం. ప్రతి ఒక్కరు కూడా దీని గురించి పూర్తిగా సబ్జెక్ట్ నాలెడ్జ్ నేర్చుకొని, డెమో ఇచ్చి, ఈ రిపోర్ట్ చూసుకొని ప్రతి ఒక్కరికి కూడా మీరు ఏ ప్రాబ్లమ్ హెల్తీగానే 100% ఎవరుండరండి. మీరు 10 మంది చూస్తే 9 మంది ఈ ప్రాబ్లమ్ బారి నుంచి బాధపడేవాళ్ళు అవుతారు. మీరు కావాలంటే ఈ ప్రాబ్లమ్సే సింప్టమ్స్‌లో ఉంటాయి. ఖచ్చితంగా అందరికి కూడా నాలుగో రిపోర్ట్ స్మాల్ ఇంటెన్షన్ పెరిస్టాలిక్ ఫంక్షన్ ప్రాబ్లమ్ కానీ, ఫస్ట్‌ది పెప్సిన్ సెక్రేషన్ ప్రాబ్లమ్ గానీ ఆ రెండిట్లో మనకొచ్చింది యెల్లో నుంచి రెడ్ కలర్‌లో ఉంటారు. ఈ విధంగా మనము వాడించగలిగామంటే 100% ఈ ప్రాబ్లమ్ నుంచి మనం కాపాడినోళ్ళం అవుతాం. హెల్తీగా చేసినోళ్ళం అవుతాం. ఫర్దర్‌గా వాళ్ళకొచ్చింది షుగర్ గానీ, బీపీ గానీ, థైరాయిడ్ గానీ, నీ పెయిన్స్ గానీ ఏ ప్రాబ్లమ్ రాకున్నా హెల్తీగా ఉండడానికి దోహదపడతాం. కాబట్టి అందరూ కూడా దీనిపైన పూర్తి అవగతం చేసుకొని మనమందరం కూడా దీన్ని ప్రమోట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. ఓకే అండి. థాంక్ యూ.